ఈ వీడియోలో ఎఫ్రికేట్స్ అలాగే నేజల్ సౌండ్స్ గురించి తెలుసుకుందాం. కాన్సనెంట్ సౌండ్స్లో మూడవది ఎఫ్రికేట్స్. ఇప్పుడు ఎఫ్రికేట్స్ గురించి తెలుసుకుందాం. ద ఎఫ్రికేట్ ఈజ్ అ టైప్ ఆఫ్ కాన్సనెంట్ సౌండ్ విచ్ కంబైన్స్ అ ప్లాజివ్ విత్ అన్ ఇమ్మీడియట్లీ ఫాలోయింగ్ ఫ్రికేటివ్ అట్రిక్యులేటెడ్ అట్ ద సేమ్ పాయింట్. ఎఫ్రికేట్ అనేది ప్లాజివ్ మరియు వెంటనే చేసే ఫ్రికేటివ్ సౌండ్ కలిపి ఒకే పాయింట్ వద్ద చేసే కాన్సనెంట్ సౌండ్ని ఎఫ్రికేట్ అని అంటారు. ఇంగ్లీష్లో 2 ఎఫ్రికేట్స్ ఉన్నాయి. అవి ఛ్ మరియు జ. మొదటిగా ఛ్ ఛ్ ఛ్, చెక్, ప్రీచ్, ఛాంపియన్. ఛ్ అన్వాయిస్డ్. ఎందుకంటే ఈ శబ్దాన్ని ఉచ్చరించేటప్పుడు గొంతులో వోకల్ కార్డ్స్ కంపించకపోవడం గమనించవచ్చు. ఎఫ్రికేట్స్లో రెండవది జ. జ జ, జగ్, బ్యాడ్జ్, రిడ్జ్. జ వాయిస్డ్. ఎందుకంటే ఈ శబ్దాన్ని ఉచ్చరించేటప్పుడు గొంతులో వోకల్ కార్డ్స్ కంపించడం గమనించవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న పిక్చర్ని గమనిస్తే నాలుక వెనుక భాగం పోస్ట్ ఎల్విలార్ రిడ్జ్ని టచ్ చేసేటప్పుడు ఎఫ్రికేట్ సౌండ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. తర్వాత కాన్సనెంట్ సౌండ్స్లో నాలుగవది నేజల్స్. A nasal consonant sound is produced when there is a complete closure of the air passage in the mouth and the air escapes through the nose. All of these nasal consonant sounds are voiced. Nasal sounds గురించి ఒక మాటగా చెప్పుకోవాలంటే ముక్కు ద్వారా గాలి ప్రవహిస్తే అది నేజల్ అవుతుంది. ఇంగ్లీష్లో 3 నేజల్ సౌండ్స్ ఉన్నాయి. అవి నేజల్ సౌండ్స్ అన్నీ వాయిస్డ్. అంటే నేజల్ సౌండ్స్ను ఉచ్చరించేటప్పుడు గొంతులో వోకల్ కార్డ్స్ కంపించడం గమనించవచ్చు. ఈ పిక్చర్ని గమనించినట్లయితే ఉదాహరణలు గమనిస్తే మ్యాన్, సేమ్ 2 పెదాలను క్లోజ్ చేసి ఉంచి అనే సౌండ్ని పలికేటప్పుడు నోస్ ద్వారా గాలి బయటికి రావడం గమనించవచ్చు. అలాగే ఈ పిక్చర్ని గమనించినట్లయితే ఉదాహరణలు గమనిస్తే నౌ, కెన్. ఇక్కడ టంగ్ ఎల్విలార్ రిడ్జ్ని టచ్ చేసినప్పుడు గాలి నోస్ నుండి బయటికి రావడం గమనించవచ్చు. అలాగే ఈ పిక్చర్ని గమనించినట్లయితే ఉదాహరణలు గమనిస్తే రింగ్, అంకుల్. ఇక్కడ టంగ్ వేలార్ని లేదా వేలంని టచ్ చేసినప్పుడు గాలి నోస్ నుండి బయటికి రావడం గమనించవచ్చు. ఈ వీడియోలో ఎఫ్రికేట్స్ అలాగే నేజల్ సౌండ్స్ గురించి తెలుసుకున్నాము.